తమకు పట్టాలు అందించిన భూములకు వెంటనే హద్దులు చూపి ఆ భూములను తమకు అందించాలని జలదంకి మండలం గట్టుపల్లి గ్రామానికి చెందిన దళితులు ఆందోళనకు దిగారు. మంగళవారం జలదంకి తహసీల్దార్ కార్యాలయం వద్ద వారు నిరసన కార్యక్రమం చేపట్టారు. తమకు భూములు అందించేంత వరకు కదిలేది లేదు అంటూ నినాదాలు చేశారు. తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు కార్యాలయం వద్ద వంట వార్పు కార్యక్రమం చేపట్టేందుకు యత్నించారు. గ్రామంలో రెవెన్యూ అధికారులు ఆక్రమణదారులకు కొమ్ము కాస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో కావలి డీఎస్పీ శ్రీధర్ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ఆయన తహసీల్దార్ సీతామహాలక్ష్మితో సమస్యపై చర్చించారు. ధర్నా చేపట్టిన వారితో మాట్లాడారు. 10 రోజుల్లో వారి సమస్యను పరిష్కరిస్తామని తహసీల్దార్ డిఎస్పీలు వారికి హామీ ఇచ్చారు. 10 రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే సమస్యను మరింత ఉధృతం చేస్తామని భూముల లబ్ధిదారులు తెలిపారు. అనంతరం అధికారుల సూచన మేరకు ధర్నా విరమించారు. తమకు పట్టాలు అందించిన భూములకు వెంటనే హద్దులు చూపి ఆ భూములను తమకు అందించాలని జలదంకి మండలం గట్టుపల్లి గ్రామానికి చెందిన దళితులు ఆందోళనకు దిగారు. మంగళవారం జలదంకి తహసీల్దార్ కార్యాలయం వద్ద వారు నిరసన కార్యక్రమం చేపట్టారు. తమకు భూములు అందించేంత వరకు కదిలేది లేదు అంటూ నినాదాలు చేశారు. తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు కార్యాలయం వద్ద వంట వార్పు కార్యక్రమం చేపట్టేందుకు యత్నించారు. గ్రామంలో రెవెన్యూ అధికారులు ఆక్రమణదారులకు కొమ్ము కాస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో కావలి డీఎస్పీ శ్రీధర్ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ఆయన తహసీల్దార్ సీతామహాలక్ష్మితో సమస్యపై చర్చించారు. ధర్నా చేపట్టిన వారితో మాట్లాడారు. 10 రోజుల్లో వారి సమస్యను పరిష్కరిస్తామని తహసీల్దార్ డిఎస్పీలు వారికి హామీ ఇచ్చారు. 10 రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే సమస్యను మరింత ఉధృతం చేస్తామని భూముల లబ్ధిదారులు తెలిపారు. అనంతరం అధికారుల సూచన మేరకు ధర్నా విరమించారు. 2 రోజులు సారోళ్ళు వచ్చి నేను చెప్పేది రమణయ్య, మాకు రికార్డు ఇచ్చారు, మేము అదే పనిగా ఉన్నాము.